మడుచుకున్నది లోపలికి పోయేలాగా చూసుకొని ఇట్లా లోపలికి వెళ్ళేలా చూసుకొని కొంచెం ఒక 1/2 ఇంచు ఖర్చుతోటి చుట్టూ కుచ్చు వేసుకోవాలి. స్ట్రైట్ కాబట్టి కుచ్చు, చిన్న లెంత్ ఉంది కాబట్టి మధ్యలో ఒకటి, మళ్ళీ ఇక్కడ చంక దగ్గర ఒకటి సరిపోతుంది. ఇలా ఇక్కడ ఒక కుచ్చు ఎడ్జ్ వరకు ఎక్స్ట్రా తీసేసుకొని లోపలికి మడిచి కుట్టుకోవాలి. అలా కుచ్చు పెట్టకపోతే మీకు లోపలికి తిరగదు క్లాత్. లూజ్ కోసం అని కుచ్చు పెట్టినాం మనం. సేమ్ అట్లనే ఇది కూడా కుట్టుకోవాలి. దీన్ని కూడా సేమ్ లోపలికి మర్చుకోవాలి. ఇప్పుడు మొత్తము స్క్వేర్ షేప్ అంటే మొత్తం చంక చుట్టుకొలతో డబుల్ కుట్టేసుకోవాలి. హెమ్మింగ్ లేకుండా ఈ చంక కూడా డబల్ కుట్టు. నెక్కి కూడా స్క్వేర్ టిప్ ఇట్లా డబల్ కుట్టు వేసుకోవాలి. స్క్వేర్ షేప్ నీట్గా వచ్చినట్టు వేసుకోవాలి. హెమ్మింగ్ పట్టి లోపలికి ఉండేటట్టుగా మనకు దానిపైన కుట్టు రావాలి. అటు ఇటు ఉంటే సెట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఓకేనా, ఇట్లా రెడీ చేసుకోవాలి. వన్ సైడు చంక చుట్టుకొలత మనం తీసుకున్నాం కదా, ఎంత 4 కదా, 2 ఇంచెస్ ఎక్స్ట్రా అంటే సగం చేస్తే 4, 2 ఇంచెస్ ఎక్స్ట్రా అంటే 6 ఉంటుంది కానీ 2 ఇంచెస్ ఇక్కడ పోతుంది కుట్లలో, కాబట్టి సైడ్కు జాయిన్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు 2 ఇంచెస్ సైడ్కి వదిలిపెట్టి సైడ్ జాయిన్ చేసుకోవాలి. ఒక 2 కుట్లు ఎక్స్ట్రా చేసుకోవాలి. ఇప్పుడు దీనికి చుట్టూ కొలత సరిపడా ఇది రెడీ చేసుకోవాలి. జేబు ఎవరు అడిగింది? జేబు ఇక్కడ బొందు, ఇది బొందు వచ్చింది, ఇది రాలే అంటే కొంచెం ఇది మర్చి కుట్టుకోవాలి పట్టి. అట్లయితే ఇది ఎక్కువ తక్కువ మనం పైన సెట్ చేసుకోవాలి. కింద పట్టి
ఏదో ఒక వైపు జేబు పెట్టుకుంటారు. రెండు వైపులు అయితే రెండు వైపులు, ఏదో ఒక వైపు అయితే ఒక వైపు. అవునా? జేబు పెట్టుకోవడం. ఇది మంచి వైపు కదా, ఇట్లా చూసుకోండి. ఇది లోపలికి, ఇది తిరగడ వైపు. మంచి వైపు కుట్టు ఉండేటట్టు చూసుకోవాలి. ఇట్లా కొంచెం గ్యాప్ వదిలిపెట్టి జేబు ఎటు వెళ్ళాలి? లోపలికి వెళ్ళాలి. ఇట్లా చూసుకోవాలి. తర్వాత ఇది కూడా సేమ్ అట్లనే వేసుకోవాలి. ఇక్కడ కుట్టు వేసుకోవాలి సమానంగా చూసుకుంటూ. ఇక్కడ ఫినిషింగ్ నీట్గా రావాలి. ఎక్కడైతే కుట్టు వచ్చిందో అక్కడ నుంచి మళ్ళీ ఇటు సైడ్ కుట్టు రావాలి. మీరు ఇక్కడ వదిలేసి ఇది ఇక్కడ వదిలేస్తాను. అంటే అప్పుడు ఏమవుతుందంటే మీకు ఓపెన్స్ కనబడుతుంది, మధ్యలోంచి గ్యాప్ కనబడుతుంది. ఇది ఇక్కడ నుంచి కలిపి చేపు లోపలికి పోయింది. ఓకేనా? జేబు అనేది లోపలికి వస్తుంది. ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇక్కడ కుట్టు పైన కలిసిపోవాలి, కింద కుట్టు కింద కలిసిపోవాలి, నీట్గా రావాలి. ఇక్కడ పైనుంచి లేదు, మామూలుగా చిన్నగా మనం కుట్టు మందం ఇక్కడ కుచ్చుల పట్టి వస్తుంది కదా, కొంచెం వదిలేయాలి. కిందకి మనకి లెంత్ చేయి పట్టే దగ్గర మరి కింద పడితే కిందకి అవుతుంది చూసుకొని తీసుకోవాలి. ఇప్పుడు సైడ్ జాయింట్ వేసినాం కాబట్టి ఇటు సైడ్ దీన్ని మామూలుగా దీనికి సరిపడా కుచ్చులు పెట్టుకోవాలి. బిస్కెట్ కుచ్చులు. దీని కొలత చూడండి ఒకసారి, చూసి దానికి సరిపడా దీన్ని కుచ్చులు పెట్టుకోవాలి. చూడండి, అది నడుము చుట్టూ కొలత సెంటీమీటర్స్ నడుము ఎంత ఉందో చూడండి, దానికి సరిపడా దీన్ని కుచ్చులు రౌండ్గా ఎక్కించుకోవాలి. ఇప్పుడు దీన్ని సెంటీమీటర్స్ ఇప్పుడు కుర్చీలు పెట్టినాక జాయింట్ చేసుకోవచ్చు. కుడతా ఉంటుంది. ఏమన్నా డైరెక్ట్ జాయింట్ చేసుకోవడమే. అది ఇవ్వండి ఒకసారి. ఎక్కువ తక్కువ ఏమంటే కుట్టు దగ్గర ఇక్కడ కుర్చీలో సెట్ చేసుకోవాలి. లేదు అంటే దీన్ని మొత్తం ఇక్కడ మనం ఓపెన్ జాయింట్ వేసినాం కదా, జాయింట్ వేయకుండా కుర్చీ పెట్టుకోవాలి. ఇలా పెట్టినా కదా సేమ్ అట్లా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం జేబు చూపించినాయి కాబట్టి నేను దీనికి డైరెక్ట్ పెట్టేసినాం. నడుము ఉంది కదా, ఇప్పుడు దీన్ని కూడా జాయింట్ వేసుకోవాలంటే ఇప్పుడు మనం ఇటు సైడ్ జాయింట్ వేస్తాం కదా, నడుము సరిపోవడం దీన్ని చూసుకొని కుచ్చులు పెట్టాలి. ఇక్కడ కూడా జాయింట్ వేసుకొని దాన్ని సెట్ చేసుకోవాలి. రౌండ్గా ఎక్కించుకోవడం. ఇప్పుడు ఫ్రాక్స్ అన్నిట్లోనే కుడుతున్నారు, రౌండ్గా ఎక్కించుకోవడం. ఇది మిడిల్ పాయింట్ చిన్న గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది సేమ్ ఉందా లేదో చూసుకోవాలి. ఒకవేళ ఎక్కువ తక్కువ ఉంటే కుచ్చులు సెట్ చేయాలి. సేమ్ ఉందా? ఎక్స్ట్రా కాకుండా సేమ్ ఉండాలి, ఎక్స్ట్రా కాకుండా. నడుము దగ్గర సేమే వస్తుంది. ఏమైనా ఎక్కువ తక్కువ అనిపిస్తే కొంచెం ఇక్కడ కుట్టు దగ్గర ఇప్పి సెట్ చేసుకోవాలి. ఇది మిడిల్ పాయింట్. దీన్ని కూడా ఇట్లా చిన్న
గుర్తు. కుట్టు ఎటు వెళ్ళాలి? లోపలికి చెక్ చేసుకోవాలి కరెక్ట్ ఉందా లేదా చూసుకొని కుట్టు వేసుకోవాలి. మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలి. మిడిల్ నుంచి. ఇట్లా వేసుకున్నాక మేము జాయింట్ వేసుకుంటాం. సైడ్ కుట్టు ఒకటి వేసుకొని సైడ్ మొత్తం పొడుగ్గా జాయింట్ వేసుకోవాలి సరిపోతుంది. బాడీ లాంగ్ అలా వేసుకుంటాం. మనకి కష్టమైతుంది అది. కుట్టు ఇంకో కుట్టు పోతుంది. చిక్కులు లేకుండా తొడుక్కోనికి ఉండదు. అందుకే